హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయాన్నే సీతారామయ్య కావ్యకి కాల్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తారు. అప్పుడే కావ్యకి మనసులో కొంచెం కంగారు మొదలవుతుంది. నిన్న రాత్రి ధాన్యలక్ష్మి అత్తయ్య అంత గొడవ చేసింది. ఇంతలో ఇప్పుడు ఏం జరుగుంటుంది, ఎందుకు తాతయ్య గారు నన్ను రమ్మంటున్నారని అనుకుని తాతయ్య ఏమైంది అని అడుగుతుంది. అప్పుడే సీతారామయ్య కంగారు పడాల్సిన అవసరం ఏం లేదమ్మా, ఆఫీస్ విషయం నీతో మాట్లాడాలి, నువ్వు ఒకసారి రా అని చెప్తే సరే తాతయ్య అని చెప్పి ఇక వెంటనే బయలుదేరి దుగ్గిరాల ఇంటికి వస్తుంది కావ్య. కావ్య ఇంటికి వస్తూ ఉండడం చూసిన ధాన్యలక్ష్మి రుద్రాని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రుద్రాని, నేను చెప్పానా ఈ ఆస్తి పంపకాల విషయంలో ఖచ్చితంగా కావ్య తలదూరుస్తుందని, ఇది జరగకుండా ఆపేస్తుందని చెప్పాను కదా, అదిగో దానికే ఏదో ప్లాన్తో వస్తుంది చూడు అని చెప్తుంది రుద్రాణి ధాన్యలక్ష్మితో. ఇంతలోనే రాజ్ రెడీ అయ్యి కిందకి వచ్చి కావ్యం చూస్తాడు. ఏంటి పొద్దునే ఈ కళావతి ఇక్కడుంది, ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇంట్లో అందరూ కూడా గ్యాదర్ అయ్యి హాల్లోకి వస్తారు. అప్పుడే రాజ్ కావ్యతో, ఏంటి పొద్దున్నే ఇలా దిగబడ్డావు, నీకు ఇక్కడేం పని, మళ్ళీ ఈరోజు ఏదైనా పూజ ఉందని నిన్నెవరైనా పిలిచారా అని అడిగితే, పిలవని పేరంటానికి వెళ్ళడం నాకు అలవాటే లేదు అని అంటే, అయితే ఇప్పుడు నిన్నెవరు పిలిచారు అని అడుగుతాడు రాజ్. ఇంతలోనే ఇంద్రాదేవి సీతారామయ్య అక్కడికి వచ్చి, సీతారామయ్య నేనే రమ్మన్నానురా, నేను రమ్మంటేనే తను వచ్చింది, ఏ నీకేమైనా అభ్యంతరమా అని అడిగితే, ఏం లేదులేండి తాతయ్య అంటూ సైలెంట్ అయిపోతాడు రాజ్. ఇంతలో రుద్రాణి ధాన్యలక్ష్మితో, కావ్యని మా నాన్న పిలిచాడంటే ఖచ్చితంగా ఆస్తి పంపకాల విషయంలో ఏదో నిర్ణయం తీసుకోవడానికి అయ్యుంటుంది, ఈ కావ్య అడ్డుపడకుండా మనమే జాగ్రత్త పడాలి అని చెప్తుంది రుద్రాణి. ఇంతలోనే ఇంద్రాదేవి, ఏంటి బావా ఉదయాన్నే కావ్యం రమ్మని పిలిచావు, ఏమైందో చెప్పనే లేదు అని అడిగితే, చెప్తా చిట్టి, రాజ్ కావ్యలిద్దరికి సంబంధించిన విషయం ఇది అని అంటే, ఏంటి తాతయ్య అది అని అడుగుతాడు రాజ్. ప్రసాద్ గారి ప్రాజెక్ట్ ఒకటి మనకు వచ్చింది, అది నిజానికి చాలా కరెక్ట్ టైంకి వచ్చింది, ఎప్పటి నుండో నేను ఈ సమస్యని ఎలా పరిష్కరించాలా అని అనుకుంటుంటే ఇప్పుడు అది ఈ ప్రాజెక్ట్ ద్వారా పరిష్కారం కాబోతోంది అని అంటే, ఏంటి తాతయ్య ఏం సమస్య అది అని అంటే, మీ ఇద్దరికి సంబంధించిందే, నిన్ను కాదని కావ్యం సీఈఓని చేశానని నువ్వో గింజుకుంటున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ నీ సీఈఓ స్థానానికి నువ్వు వెళ్ళాలంటే నేను చెప్పిన దాంట్లో నువ్వు గెలవాలి అని అంటాడు సీతారామయ్య. ఇంతలో కావ్య, ఏంటి తాతయ్య గారు మీరు అనేది అని అడిగితే, ఇప్పుడు ప్రసాద్ గారి ప్రాజెక్టు కరెక్ట్ టైంకే వచ్చింది కదా, ఈ ప్రాజెక్టు పైన విడివిడిగా మీ ఇద్దరూ వర్క్ చేయండి, ఎవరైతే ఈ ప్రాజెక్ట్ని త్వరగా కంప్లీట్ చేసి మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేలా చేస్తారో వాళ్ళనే ఈ కంపెనీకి సీఈఓగా చేస్తాను. అలాగే రాజ్, ఇంకో విషయం, నువ్వు గనక ఈ ప్రాజెక్ట్లో ఓడిపోయావు అనుకో, కావ్యని నీ భార్య అని ఒప్పుకొని నువ్వే తనని మన ఇంటికి తీసుకురావాలి అని చెప్తాడు సీతారామయ్య. దాంతో షాక్ అవుతాడు రాజ్. అప్పుడే కావ్యం చూస్తూ, ఏంటి నేను కళావతిని తిరిగి తీసుకురావడమా, అది జన్మలో జరగదు, ఎట్టి పరిస్థితుల్లో నేనే ఈ ప్రాజెక్టులో గెలిచి చూపిస్తా అని అనుకుంటూ ఉంటాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళండి, వెళ్ళి మీ వర్కులు స్టార్ట్ చేయండి అని సీతారామయ్య అంటే, ఇంతలోనే రుద్రాణి తన మనసులో, దేవుడా ఎలా అయినా సరే ఈ ప్రాజెక్ట్లో రాజే గెలిచేలా చూడు, ఎప్పటికీ ఆ కావ్య మాత్రం గెలవకూడదు, కావ్య గెలిస్తే మళ్ళీ ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెడుతుంది, అప్పుడు నేను ఇంత కష్టపడి చేసిన ప్లాన్స్ అన్నీ వృధా అవుతాయి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రాజ్ కావ్యలిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయి విడివిడిగా వాళ్ళ వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక రేయింబవళ్ళు కష్టపడి రాజ్ అయితే మొత్తానికి కావ్య కన్నా ముందే ప్రాజెక్ట్ని రెడీ చేసేస్తాడు. అలాగే ఒక 1 డే గ్యాప్తో కావ్య కూడా ఈ ప్రాజెక్ట్ని అయితే రెడీ చేస్తుంది. మొత్తానికి ప్రసాద్ గారి ప్రాజెక్ట్ అయితే రాజ్ వల్లనే కంపెనీకి అయితే వస్తుంది. ఆ విషయం తెలియగానే అపర్ణ, ఇంద్రాదేవి, సీతారామయ్య అందరూ కూడా షాక్ అవుతారు. అలానే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక మొత్తానికి రాజ్ అయితే సీఈఓ ప్లేస్కి వెళ్ళిపోతాడు. కావ్య మేనేజర్ ప్లేస్లో ఉంటుంది. అప్పుడే ఏదో వర్క్ మీద కావ్య రాజ్ దగ్గరికి రాగానే, ఇప్పటికైనా అర్థమైందా ఈ రాజ్ స్వరాజ్ అంటే ఏంటో అని చెప్తే, మీరు గెలిచినందుకు ఆనందపడాలో నన్ను భారీగా అంగీకరించలేనందుకు బాధపడాలో అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ ఇక వెళ్ళిపోతుంది కావ్య. ఇదిలా ఉండగా రుద్రాణి, రాహుల్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మమ్మీ మళ్ళీ కథ మొదటికొచ్చింది, రాజ్ వెళ్ళి సీఈఓ ప్లేస్లో కూర్చున్నాడు అని అంటే,
మనకు కావాల్సిందే కదరా జరిగింది అని అంటుంది రుద్రాణి. అర్థం కాలేదమ్మా అని అడిగితే, ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదురా, ఇప్పుడు మొదలైంది అసలాట. ఇప్పుడు గనక కావ్య గెలుచుంటే ఈ ఇంటి కోడలిగా మళ్ళీ తన ఇంట్లో అడుగుపెట్టి ఈ ఆస్తిని పంచనిచ్చేది కాదు. మళ్ళీ రాజ్ కావ్యాలు ఒకటైపోయి కథ మొదటికొచ్చేది. అలా కాకుండా ఇప్పుడు రాజ్ గెలిచాడు కాబట్టి దీన్ని బట్టి నేను ఎలా ఆడుతానో చూడు. ఎలా అయినా సరే ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి రాజ్ని కంపెనీకి వెళ్ళనివ్వకుండా ఆపుతాను. అప్పుడు ఆటోమేటిక్గా ఇక వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి మా నాన్న నిన్నే కంపెనీకి సీఈఓని చేస్తాడు. అప్పుడు ఈ ఆస్తి పంపకాలు కూడా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. ఇది నా ప్లాన్, అర్థమైందా అని అంటే, బాగా అర్థమైందమ్మా అని అంటాడు రాహుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.